కత్తి మహేష్. ఇతను ఒకప్పుడు నా ఫేస్బుక్ ఫ్రెండే అండి. బట్ అతని మీద పోస్టులు చూసి చిరాకు వచ్చేసి పేరుకే కత్తి చెప్పేదంత సుత్తి అంటూ పోస్ట్ పెట్టి మరి అతను అన్ఫ్రెండ్ చేశాను. ఆ తర్వాత అనుకోకుండా ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు, కొంచెం పెద్ద ఛానలే, గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును, సంప్రదించండి 9966511144. ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ దాని మీద ఇంటర్వ్యూ అన్నారు. ఎవరు అన్న కత్తి మహేష్ అన్నారు. చేయాలా వద్దని ఆలోచిస్తున్న మూమెంట్లో సరే చేద్దాం అని ఇంటర్వ్యూ స్టార్ట్ చేశాను. నిజంగా కత్తి మహేష్ అండి, సబ్జెక్ట్ పరంగా, నాలెడ్జ్ పరంగా సింపుల్ సూపర్ అండి, చాలా టాలెంట్ ఉన్నాడు. దెన్ ఇక అతను పెట్టే పోస్టులు అవన్నీ అప్పుడు డిస్కస్ చేయలేం కదా. అండ్ ఆల్రెడీ అతనికి నన్ను చూడగానే ఇక అర్థమైపోయింది అతనికి. ఒకప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్గా ఉన్న ఫేస్బుక్లో, బట్ మనం చేసే పోస్ట్ రిమైనింగ్ వాటి మనం దూరం పెట్టెడుతున్నాయి కదా అనుకున్నాడు. సరే ఇంటర్వ్యూ అయిపోయింది. ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు నాకున్న డౌట్స్ మొత్తం ఇది ఫ్లోలో అడిగేశాను, క్వశ్చన్స్ అన్నట్టుగానే అన్నిటికీ ఆన్సర్ చేశాడు. క్లియర్గా ఏం చెప్పాడంటే, ఒక సిస్టంలో ఉన్నప్పుడు మనం ఎదగాలన్నా బతకాలన్నా మనకంటూ అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు వారికి తగ్గట్టుగా ఉండక తప్పదని చెప్పాడు. తర్వాత కొన్ని సందర్భాలలో మనం ముందుగానే జాగ్రత్త పడాల్సి వచ్చింది, అప్పుడు కొన్నిసార్లు గట్టిగా మాట్లాడాల్సి వచ్చింది కూడా, లైక్ ఆవేలో అంతా ఇంటర్వ్యూ మొత్తం హుందాగా జరిగిందండి. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నాకు అనిపించింది, మాట్లాడుతూ అనిపించి కూడా వద్దు అన్ని ఇంటర్వ్యూలు అడిగేస్తాను కదా అనిపించింది. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఇదే కత్తి మహేష్కి సినీ ఇండస్ట్రీలో చాలామంది హిందుత్వానికి, హిందూ ధర్మానికి కట్టుబడి ఉండేవాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్దవాళ్ళు. వాళ్ళు కూడా క్లోజ్ ఫ్రెండ్స్ తెలుసు కత్తి మహేష్కి. కత్తి మహేష్ చనిపోయిన తర్వాత నేను పోస్టులు పెట్టా, వాళ్ళు కూడా పెట్టున్నారు, బాధను వ్యక్తం చేస్తూనే పెట్టాం. అది కూడా ఎలా, మంచి టాలెంట్ ఉన్నాడు. ఎవరి స్వార్థానికి ఈరోజు అన్యాయంగా బలైపోయాడు. యాక్సిడెంట్లోనే చనిపోయాడు, నో డౌట్. కానీ అతను ఏకంగా హైదరాబాద్ నగర బహిష్కరణ హుషారైంది. అండ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రిమైన్ వాళ్ళు నానా రకాలుగా ఆయన తిట్టారు. ఇవన్నీ చాలా రకాలు, అసలు ఆయనకు అవసరం లేదండి పాపం. మరి ఎందుకు ఇలా అయిపోయాడు ఏంటంటే, వెనకాల ఎవరో ఉండి ఆ రకంగా అతను ముందు పెట్టి వాళ్ళు నడిపించారు స్వార్థం కోసం. కమింగ్ టు ఇతను ప్రశ్నారావణ్ అలియాస్ బచ్చలకూరి జోసెఫ్. అక్కడ కత్తి మహేష్ ఎస్సీ, ఆయన దళితుడు. బట్ ఇన్ కేస్ ఇఫ్ ఈజ్ ఏమంటారు క్రిస్టియన్ కనుక అయినట్టయితే ఆబ్వియస్లీ బీసీసీ. బట్ ఏపీలో ఉన్న వాళ్ళలో నాకు తెలిసిన 90% దళితులలో క్రిస్టియన్లే ఉన్నారు. కరెక్ట్గా కనుక చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కనుక చర్యలు కనుక తీసుకుంటే నిజమైన దేశీయులు ఉంటారు చూసారా, హిందువులు, అందరికి ఉద్యోగాలు వస్తాయి నాకు ఉన్నటువంటి ఐడియా ప్రకారం. అయితే ఈ దళిత క్రిస్టియన్లు అంటే ఎవరో చెప్పుకుంటున్నారు. దళిత క్రిస్టియన్లు అంటే ఉండరు, క్రిస్టియన్లు మాత్రం ఉంటారు. క్రైస్తవంలో వచ్చేసి మతం లేదు, ఓకే. దళిత క్రైస్తవులు చెప్పి వాళ్ళు ఇంకా తక్కువ చేయకండి పాపం. పాయింట్ ఏంటంటే, సో ఆ రకంగా అతను పాపం చివరికి చనిపోయినాడు. ఇప్పుడు ఇతను జోసెఫ్, బచ్చలకూరి జోసెఫ్, అతను కూడా మొన్నెవరో అతను చౌదరి అతను హడావుడి చేశారు. నేను చెప్పాను, నాకు ఎక్కడా అనిపించట్లేదు అయ్యా అట్లా. అతని బిహేవియర్ కావచ్చు, అతని మాటలు కావచ్చు, హిందూ ధర్మాన్ని కానీ ఆయన అంటున్న మాటలు కానీ తిడుతున్న విధానం కానీ అసలు నాకు అనిపించట్లేదయ్యా అట్లా. ఇతను వాంటెడ్గా లోపల ఏదో కసి, కోపం, ఏదో చిన్నప్పుడు కాదు మీద మధ్యలో వచ్చి పడ్డట్టు ఇబ్బందులు, అవమానాలు ఇవన్నీ కలగలిపి అతను వెనక ఎవరో పుష్ చేస్తుంటే ఇతను ముందుకు వచ్చి ఆ కోపాన్ని, బాధను మొత్తం వ్యక్తం చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది అని అన్నా. ఇందాక వీడియో పెట్టా, దొరికింది కాబట్టి ఆ పోలీస్ ఎఫ్ఐఆర్ కాపీలో బచ్చలకూరి జోసెఫ్ సన్ ఆఫ్ చిన్న డానియల్. ఆ వీడియోలో పెట్టినప్పుడు కింద కామెంట్లు పెట్టారు, మీరు పేర్లు పెట్టి కులం చెప్తారు అదని ఇదని. దానికింద ఎవరు కామెంట్ పెట్టారు, బాబు మేము కమ్మోళ్ళమే, మా కమ్మోళ్ళలో 2 రాష్ట్రాలలో బచ్చలకూరి అనే ఇంటి పేరు గల ఎవరూ లేరురా బాబు, ఓకే, నేను కమ్మ కాదురా బాబు అని చెప్పారు. ఇంకా అతను ఏ క్వశ్చన్ నాకు తెలియదు, కొంతమంది ఎస్సీ అంటున్నారు, మరి అదే ఏంటో నాకు తెలియదు. సో ఇప్పుడు నేను చెప్పేది అతని సంబంధించి కూడా నేను చూస్తూ ఉంటే అతను ఎంత డేరింగ్ అండ్ డాషింగ్గా ఉన్న సబ్జెక్ట్ పైన కొన్ని విషయాలు మాట్లాడుతున్నప్పుడు కానీ ఇతను కూడా టాలెంట్ అనిపిస్తూ ఉంది. బట్ మొత్తం అది కూడా రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోయింది. పవన్ కళ్యాణ్ ఆ రోజు కత్తి మహేష్ విమర్శించిన, ఈరోజు ఇతను విమర్శిస్తున్నా, వీళ్ళకి అసలు వచ్చే లాభం ఏంటి, వీళ్ళకి ఒరిగేది ఏంటి అంటే, వేరే వాళ్ళు వీళ్ళ భుజాల మీద గన్ను పెట్టి అవతలను కాలుస్తున్నారు, వీళ్ళ చేత మాటలు అనిపిస్తూ ఉన్నారు, బట్ లాభం పొందుతుంది వాళ్ళు ఎవరండి? కాంగ్రెస్ వల్ల, వైసీపీ వల్ల, బీఆర్ఎస్ వల్ల, ఎవరు, ఏ పార్టీ వాళ్ళు? నేను చెప్పేది ఒకటి, మీలో కూడా చాలామంది చదువుకొని పద్ధతిగా ఎదుగుతున్న వాళ్ళు ఉన్నారు, కానీ తెలిసి తెలియకుండా పొలిటికల్ ట్రాప్లో పడుతున్నారు. మీరు చదువుకున్న చదువు మీ ఎదుగుదల ఉపయోగపడాలి. పక్కనోడి ఎదుగుదలకి మీ చదువుని, మీ విజ్ఞానాన్ని ఇది చేయకండి.
ఇప్పటికైనా కానీ అప్రూవర్గా మారిపోయి ఈ బచ్చలకూరు జోసెఫ్ అసలు ఏం జరిగిందంటే మొత్తం చెప్తే అతను హ్యాపీగా బయటకు వచ్చేస్తాడు, తన లైఫ్ తను లీడ్ చేసుకోవచ్చు. లేదు ఇలాగే ఉంటాననుకుంటే ఉపాధి చట్ట కింద కేసులు నమోదని రకరకాల కేసులు, ఇంకా అతని లైఫ్ మరి ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఈ వీడియో నిజంగా ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ఎవరైనా కానీ చదువుకొని సమాజంలో గొప్పగా ఎదగాల్సినటువంటి వాళ్ళు వేరే వాళ్ళ స్వార్థానికి తెలిసి తెలియకుండా వాళ్ళ ట్రాక్లో పడి రాంగ్ వేలో వెళ్తారు చూసారా, వారందరికి అంకితం చేస్తున్నా ఈ వీడియో చూసి ఒక్కల మారైనా సంతోషమే. మరలా మనం చెప్తున్నాను, కత్తి మనిషి నిజంగా చాలా టాలెంట్ పర్సన్, అతను మంచి నాలెడ్జ్, సెంట్రల్ న్యూస్ చదివాడు అతను. అండ్ ఈ బట్టలు కూడా జోసెఫ్ ఇతను ఏం చదివాడు ఏంటో నాకు తెలియదు, కానీ ఇతని యొక్క టెర్మినాలజీ కొన్ని పదాలు చూస్తున్నప్పుడు ఇతను కూడా కొంచెం నాలెడ్జ్ ఉన్నట్టుగానే ఉన్నాడు. బట్ కరెక్ట్ వేలో కాదు, మొత్తం రాంగ్ వేలోకి పట్టుకెళ్ళిపోయాడు. బట్ ఐఎమ్ షూర్ వీళ్ళ వెనక ఉండి ఎవరైతే నడిపిస్తున్నారో వాళ్ళు ఎప్పటికైనా మారాలా. వాళ్ళు మారాలంటే మార్పు మీలో రావాలి. మీరంటే ఇక్కడ ఎవరు తెలిసింది కదా, ఎవరైతే మీకోసం బాధపడకుండా వేరే వాళ్ళ కోసం బతుకుతున్నారో అటువంటి అందరికీ వీడియో అంకితం.